మాలధారణ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా అన్ఫార్చునేట్లీ మాల తెగిపోవటం కానీ లేదా మాలని అన్ఫార్చునేట్ అది జారి పడిపోవటం అన్ఫార్చునేట్ లేదు, ఫార్చునేట్. జారి ఎలా పడుతుందండి? మీకు వివాహం అయిందా? అయింది. మీరు మీ ఆవిడ కంటే ఎక్కువ పని చేస్తారా? మీ ఆవిడ ఎక్కువ పని చేస్తుందా మీ ఇంట్లో? ఇద్దరం చేస్తాం. ఆవిడే ఎక్కువ చేస్తారు. కథలు చెప్పకండి. కెమెరా ముందర ఉన్నారని బాగా చేసినట్టు చెప్పకండి. ఆవిడే చేస్తుంది. బట్టలు పిండడానికి వంగుతారు, బకెట్లు టెక్నికల్ కార్నర్స్ ఉంటాయి, వంట దగ్గర వంగుతారు, ఇంకో చోట వంగుతారు, నీళ్లు తీసుకుంటారు, పాత్రలు వంగుతారు, మాబు వేస్తారు, ఇంకో పని చేస్తారు. ఆడవాళ్ళు చేసిన పనులు మీరు ఎన్ని చేస్తారు? టెక్నికల్గా వాళ్ళ తాళిబొట్టు తెగడానికి చాలా నరకమే ఉంటుంది ప్రతిరోజు. ఏ రోజైనా ఒక చిన్న పొరపాటుకైనా వాళ్ళ తాళిబొట్టు, మీ అమ్మగారు ఉన్నారు, మీ చెల్లెలు ఉన్నారు, మీ భార్య ఉన్నారు, మీ అక్కజలు ఉన్నారు, ఎవరికైనా ఈ యొక్క జరిగినట్టు మీకు దాఖలాలు ఉన్నాయా? పెరిగింది అంటారు. ఎప్పుడైనా అది తెగినట్టు కనబడితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకో పసుపు తాడు కట్టుకొని దాన్ని తీసేసి పూజ చేసేసుకొని బొట్టు పెట్టుకొని మళ్ళీ ఆ పెరిగిన దాన్ని ఎప్పుడు కట్టుకున్నారో కూడా మనకు తెలియదు. మరి ఆడవాళ్ళు ఇంత జాగ్రత్తగా 10 ఏళ్ళుగా నిత్యం ధరించే మాల, వాళ్ళ యొక్క తాళిబొట్టుని మాంగళ్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు 40 రోజులు మాల వేసుకున్నప్పుడు ఒంట్లో భయం ఉండద్దు? పొరపాటుగా ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది పొరపాటు? సాక్షాత్ ఈ మాల వల్లే కదా అంజిబాబు బికెమ్ అంజిబాబు స్వామి. ఆ మాల వల్లే కదా మీకు ఆ పేరు వచ్చింది. తెగొచ్చా? దీనికి ఒక చిన్న టెక్నికల్ ఉంది. ఏం చేస్తారంటే మాల ధరించడానికి ముందే మంచి షాప్ ఎంచుకొని మాల బాగుందా లేదా అని చూసుకోవడం, లేదా మంచి మాల తీసుకొని ఆచార్య దగ్గర అల్లిచ్చేసుకొని తోడు మాల వేసుకోవాలి. ఒక మాల ఒక తోడు మాల వేసుకొని చేసుకొని చక్కగా అలా చూసుకోండి. తెగితే ఏమవుతుంది అనే దానికి లేదు, ఆన్సరే లేదు. తెగకూడదు. శబరిమల యాత్రకు ఎన్ని రోజుల ముందు ఏమేమి సిద్ధం చేసుకోవాలి? శబరిమల యాత్ర కంటే గురుగారి దగ్గరికి ముందు వెళ్ళాలి. గురుగారు నాది సోన్సో డేట్ నాడు మండల పూజ అయిపోతుంది, మండల కాలం అయిపోతుంది, నేను ఇరుముడికి ఎప్పుడు రావాలి, ఏమేమి వస్తువులు సేకరించాలని. ఇప్పుడంతా ఏం చేస్తుంటే కొబ్బరికాయ నూరే మిషన్ వచ్చేస్తుంది, నూరేస్తున్నా పెడుతున్నారు. మేమంతా చక్కగా మా కొబ్బరికాయలు మేమే తీసుకొని ముందు రోజు నానబెట్టి నీళ్ళలో స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం చెప్పి నూరి దానికి ఆ నువ్వుల నూనె పసుపు రంగరించి పెట్టేసి గురుగారి దగ్గర పెట్టేసి వస్తాం. గురుగారు ఏం చేస్తారంటే తెల్లవారుజామున దానికి హోల్ చేసేసి ఆ నీళ్ళంతా వంచేసి ఒక క్లాత్ మీద పెట్టేస్తారు. ఆ నీళ్ళంతా దిగాలి. ఎందుకంటే మనం వేసే నెయ్యి వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం కోసం ఆ నీళ్ళంతా తీసి మళ్ళీ పొగ వేస్తారు గురుగారు. పొగ వేసిన తర్వాత వాళ్ళు 1-2 రోజుల ముందు చాలండి. ఆ పూజ సామాగ్రి ఏదైనా ఒక స్టోర్కి వెళ్ళి ఇరుముడి కిట్ లాంటిది ఒకటి తీసుకొని, లేదా గురుగారికి చెప్పండి, గురుగారే తీసుకొచ్చి పెడతారు. ఆ ఇరుముడిలో ఉన్నటువంటి సామాగ్రిలు అనేటప్పటికీ 6 కొబ్బరికాయలు, పిన్ముడి, స్వామివారికి అమ్మవారికి వెళ్ళేదంతా గాజులు, ఇప్పుడు గాజులు అలౌ చేయట్లేదు అనుకోండి, బ్లౌజ్ పెట్టు, పసుపు కుంకుమ అవి, మున్ముడిలో స్వామివారి అభిషేక ఆరాధన సామాన్లు, బియ్యము, స్వామివారి హుండీలో వేయాల్సినటువంటి కానుక